సో ఇక్కడ మనకి ఒక కొత్త పదం వెంటిలేషన్ అండ్ ఎనైరోబిక్ థ్రెషోల్డ్ అనేది మనకు ఒక పదం వస్తుంది. ఈ ఎనైరోబిక్ థ్రెషోల్డ్ అంటే ఏంటంటే మనకి ఏరోబిక్ యాక్టివిటీ అని ఉంటుంది, ఎనైరోబిక్ అని ఉంటుంది. ఏరోబిక్, ఎనైరోబిక్. ఏరోబిక్ యాక్టివిటీ అంటే మనకి శరీరంలో ఆల్రెడీ నిక్షిప్తమై ఉన్నటువంటి ఆక్సిజన్ ని తీసుకొని గ్రహించుకొని అక్కడ ఏటీపీ అనేది మండించి ఎనర్జీ సృష్టించుకొని పని చేయడం మొదలు పెడితే మొదలుసండి. కొంతసేపు కంటిన్యూస్ గా చేసేటప్పటికి లోపల ఉన్నటువంటి గాలి ఆక్సిజన్ ఏమైపోతుంది, ఎగ్జాస్ట్ అయిపోతుంది. అప్పుడు బయటి నుంచి తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. బయటి నుంచి అంటే లంగ్స్ లోకి వచ్చే ఫ్రెష్ ఎయిర్ ని తీసుకోవాలన్నమాట. ఎప్పుడు లంగ్స్ లో నుంచి డైరెక్ట్ గా ఆక్సిజన్ ని తీసుకొని పని ఎప్పుడైతే మజిల్ చేస్తూ ఉంటాయో దట్ బికమ్స్ ది ఏరోబిక్ యాక్టివిటీ ఆఫ్ ది మజిల్స్ అన్నమాట. ఎనైరోబిక్ అండ్ ఏరోబిక్. ఎనైరోబిక్ అంటే ఏంటి, ఎయిర్ ని తీసుకోకుండా, అంటే బయట నుంచి లంగ్స్ లో నుంచి వచ్చే ఎయిర్ ని తీసుకోకుండా ఎనైరోబిక్. ఏరోబిక్ కాకుండా ఎనైరోబిక్ అంటే బయట నుంచి లంగ్స్ లోని గాలిని తీసుకోకుండా, ఆక్సిజన్ ని తీసుకోకుండా. మరి ఎక్కడి నుంచి తీసుకుంటుంది? బయట నుంచి వచ్చే గాలి నుంచి తీసుకోకపోతే ఆల్రెడీ కండరాల్లో కొంత ఆక్సిజన్ నిక్షిప్తమై ఉంటుంది, స్టోర్ చేయబడి ఉంటుంది. ఆ ఆక్సిజన్ ని ముందుగా వాడుకుంటుంది. ఆ ఆక్సిజన్, దట్ ఈస్ వాట్ ఈస్ ఎనైరోబిక్ యాక్టివిటీ అన్నమాట. ఏరోబిక్ అంటే డైరెక్ట్ గా లంగ్స్ లో నుంచి వచ్చే గాలిని, ఆక్సిజన్ ని తీసుకొని పని చేయడం మొదలు పెట్టాలని ఏరోబిక్ అంటారు. సో ఏరోబిక్ కి ఎనైరోబిక్ కి ఈ రెండు కన్వర్ట్ అవ్వడానికి మధ్యలో యాక్టివిటీ కంటిన్యూగా చేస్తున్నాం అనుకోండి, ఈ ఎనైరోబిక్ నుంచి ఏరోబిక్ కి కన్వర్ట్ అవ్వాలి. ఈ మధ్యలో ఉండే భాగాన్ని మనం ఎనైరోబిక్ థ్రెషోల్డ్ అని అంటాం. సో ఈ ఆక్సిజన్, ఈ ఎగ్జర్షన్ లెవెల్ బిట్వీన్ ఏరోబిక్ and anaerobic activity or aerobic or anaerobic training is what is called as anaerobic threshold అని అంటాం. anaerobic threshold ని 80 అని కూడా అంటాం అనమాట. సో ఇక్కడ ఈ పాయింట్ దగ్గర స్విచ్ ఓవర్ అవుతుంది బాడీ. ఎక్సర్సైజ్ ఏమవుతుంది, దేని నుంచి దేనికి స్విచ్ ఓవర్ అవుతుంది, ఎనైరోబిక్ నుంచి ఏరోబిక్. ఎనైరోబిక్ అంటే ఏం చెప్పాను, గాలిలో ఉన్న ఆక్సిజన్ ని తీసుకోదు. ఎనైరోబిక్ అంటే ఎక్కడి నుంచి తీసుకుంటుంది, ఆల్రెడీ కండరాల్లో నిక్షిప్తమైనటువంటి దాచుకోబడినటువంటి ఆక్సిజన్ తీసుకొని అది యాక్టివిటీ మొదలు పెడుతుంది. మొదలు పెట్టాక ఈ ఆక్సిజన్ ఎప్పుడైతే ఎగ్జాస్ట్ అయిపోతూ ఉంటుందో అప్పుడు డైరెక్ట్ గా గాలిని తీసుకోవాలి, డైరెక్ట్ గా ఆక్సిజన్ గ్రహించాలి, లంగ్స్ నుంచి వచ్చిన ఆక్సిజన్ గ్రహించే యాక్టివిటీ మొదలు పెట్టాలన్నమాట. ఆ స్విచ్ ఓవర్ పాయింట్, ఈ ఎనైరోబిక్ నుంచి ఏరోబిక్ కి స్విచ్ ఓవర్ అయ్యేటువంటి పాయింట్ ని మనం ఏమంటామంటే ఎనైరోబిక్ థ్రెషోల్డ్ అని అంటాం. సో ఈ ఎనైరోబిక్ థ్రెషోల్డ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి మనకి ఈ ఎనైరోబిక్ థ్రెషోల్డ్ ఏంటంటే ఈ రెండింటి మధ్య కోఆర్డినేషన్ లేకపోతే 400 మీటర్స్ పరిగెత్తే వాళ్ళు దాదాపు 300 మీటర్స్ పరిగెత్తిన తర్వాత కొంతమంది పడిపోతారు. ఎక్కడ ఈ ఎనైరోబిక్ థ్రెషోల్డ్ దగ్గర పడిపోతారు. వెంటనే ఇమీడియట్ గా ఈ స్విచ్ ఓవర్ అవ్వలేకపోవడం వలన వాళ్ళకి యాక్టివిటీ చేయలేక పడిపోతారు. నేను చూశాను చాలా మంది 300 మీటర్స్ బాగా పరిగెడతారు. ఆ 300 మీటర్స్ వరకు కూడా ఎనైరోబిక్ యాక్టివిటీ అన్నమాట. శరీరంలో ఉన్నటువంటి ఆక్సిజన్ ఉపయోగించుకొని అక్కడికి వెళ్ళేటప్పటికి ఏమైపోయింది, ఆక్సిజన్ అయిపోయింది శరీరంలో. అప్పుడు గాల్లో నుంచి తీసుకోవాలి అంటే స్విచ్చింగ్ ఓవర్ ఫాస్ట్ గా చేసుకోలేని వాళ్ళు 400 మీటర్స్ కనుక పరిగెడితే వాళ్ళు కొంతమంది పడిపోయారు. దిస్ ఈస్ ఎనైరోబిక్ థ్రెషోల్డ్ అంటే అదనమాట. ది పాయింట్ or the exchange point between anaerobic and aerobic, that is what is called as anaerobic threshold. ఈ anaerobic threshold ని కనుక మనం ఖచ్చితంగా తెలుసుకోగలిగితే ఎప్పుడు మనకి ఈ గాలి, వెంటిలేటరీ గాలి, మనకి లంగ్స్ లో నుంచి వచ్చే గాలి మనకు అవసరం అవుతుంది, ఆ పాయింట్ ఎక్కడ అనేది తెలుసుకోగలిగితే మనకి ఒక అద్భుతంగా మనం ట్రైనింగ్ ఇచ్చేటటువంటి ట్రైనింగ్ మెథడ్స్ లో ఈ ఎనైరోబిక్ థ్రెషోల్డ్ అనేది చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. తర్వాత మళ్ళీ ఇది మనం ఎనైరోబిక్ థ్రెషోల్డ్ అనేది దేని మీద ఆధారపడుతుందంటే ఇంటెన్సిటీ ఆఫ్ ట్రైనింగ్, అట్లాగే మళ్ళీ వర్క్ లోడ్, ఇంటెన్సిటీ రెండింటి మీద ఆధారపడి ఉంటుంది. ఈ మెటబాలిజం కెమికల్ రియాక్షన్స్ ఫాస్ట్ గా జరుగుతున్నాయా, యాక్సిలరేషన్ అనేది, ఇవన్నీ వీటన్నిటి మీద కూడా ప్రధానంగా మనకి ఈ ఎనైరోబిక్ థ్రెషోల్డ్ అనేది మనం ఇంటెన్సిటీ మీద, వర్క్ లోడ్ మీద ఆధారపడి ఉంటుంది. అట్లాగే ఆక్సిజన్ కన్జంప్షన్ మీద మనకు ఆధారపడి ఉంటుంది. సో ఈ పాయింట్ అనేది మనకి చాలా ఎక్కువగా మనకి ఈ ట్రైనింగ్ మెథడ్స్ లో ఎక్కువగా ఉపయోగపడుతూ ఒక పిక్చర్ రూపంలో చూసాను చూడండి. ఇక్కడ ఎనైరోబిక్ థ్రెషోల్డ్ అనేది మనకి
ఆక్సిజన్ అప్టేక్, గాలిని తీసుకోవడం మనం లంగ్స్ నుంచి గాలి VO2. సో ఇందులో అంత మనకి క్లియర్ గా లేదు, ఇది ఏదో చాలా ఎక్కువగా చూపించాడు. అయినా కూడా ఇది అనమాట. ఇక్కడ ఎనారోబిక్ థ్రెషోల్డ్ అంటే స్విచ్చింగ్ ఓవర్ ది యాక్టివిటీ ఫ్రమ్ ఏరోబిక్ టు anaerobic, that is what is called as anaerobic threshold. సో ఈ కాన్సెప్ట్ ఆఫ్ థ్రెషోల్డ్ అనేది ఎందుకు వస్తుంది అంటే లాక్టిక్ యాసిడ్ ఫార్మేషన్ వల్ల, తర్వాత వెంటిలేషన్ చేంజెస్ వల్ల, రెండిటి వల్ల. ఇప్పుడు పైన ఫిగర్ చూసినా కూడా మనకి ఫార్మేషన్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్ అండ్ ఇన్ రిక్వైర్మెంట్ ఆఫ్ వెంటిలేషన్, ఈ రెండింటి మీద కూడా మనకి ఈ థ్రెషోల్డ్ అనే కాన్సెప్ట్ ఆధారపడి ఉంటుంది. సో ఈ వెంటిలేషన్ జరుగుతున్నప్పుడు గాలిని డైరెక్ట్ గా లంగ్స్ లో నుంచి తీసుకునే పాయింట్, ఇది కూడా దేని మీద ఆధారపడి CO2 ప్రొడక్షన్. మనకి ఆక్సిజన్ కన్సంప్షన్ మీద, ఆక్సిజన్ కన్సంప్షన్ ఎప్పుడైతే ఎక్కువైందో అప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ప్రొడక్షన్ కూడా ఎక్కువైపోతూ ఉంటుంది అనమాట. అప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ప్రొడక్షన్ ఎక్కువైపోయి ఆక్సిజన్ తక్కువైపోయినప్పుడు, ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఎక్కువైనప్పుడు దట్ పాయింట్, అది కూడా మనకి అది ఎనారోబిక్ థ్రెషోల్డ్ పాయింట్. సో ఇక్కడ ఈ పాయింట్ దగ్గర, ఏ పాయింట్ దగ్గర అయితే లాక్టిక్ యాసిడ్ అక్యుములేషన్ ఎక్కువగా ఉంటుందో, యాక్సిలరేట్ అవుతుందో, అప్పుడు లాక్టిక్ యాసిడ్ ఎక్కువగా అక్యుములేట్ అయిపోతుంది, అప్పుడు ఆక్సిజన్ సప్లై తక్కువైపోతుంది. అంటే అప్పుడు ఆ సందర్భంలో ఏంది, బ్లడ్ కి లాక్టేట్ థ్రెషోల్డ్ అని అంటారు. T-lact అంటారు దాన్ని, లాక్టేట్ థ్రెషోల్డ్ అని కూడా. అంటే లాక్టిక్ యాసిడ్ ఎక్కువైపోవటం, అక్యుములేషన్ ఆఫ్ లాక్టేట్ అనేది ఎక్కువగా అయిపోయి అప్పుడు లాక్టేట్ థ్రెషోల్డ్ అనేది బ్లడ్ కూడా వస్తుంది. ఈ పాయింట్ దగ్గర మళ్ళీ ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఎక్కువ అవుతుంది, ఆక్సిజన్ ఎక్కువగా కన్స్యూమ్ చేసుకొని మళ్ళీ ఈ లాక్టేట్ అక్యుములేషన్ తగ్గించుకునేటటువంటి ప్రక్రియ మొదలవుతుంది అన్నమాట. దిస్ పాయింట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్, మళ్ళీ ఇట్లా కూడా మనం థ్రెషోల్డ్ మనం చెప్పుకోవచ్చు. ఎట్లా చెప్పుకోవచ్చు, లాక్టేట్ అక్యుములేషన్ ఎక్కువగా అయిపోతుంది, ఆక్సిజన్ అవసరం, ఆ పాయింట్ ఎప్పుడైతే ఎక్కువైపోతుందో బ్లడ్ లాక్టేట్, దాన్నే బ్లడ్ లాక్టేట్ థ్రెషోల్డ్ అంటారు, దాన్ని లాక్టేట్ థ్రెషోల్డ్ అని కూడా అంటారు దాన్ని. అంటే లాక్టిక్ యాసిడ్ బాగా పెరిగిపోయింది, లాక్టిక్ యాసిడ్ వెంటనే దాన్ని తగ్గించుకోవాలి. అప్పుడు మళ్ళీ బయట నుంచి వస్తున్న గాల్లో నుంచి ఆక్సిజన్ ని బాగా గ్రహించేసుకొని ఈ లాక్టేట్ లెవెల్ ని తగ్గించుకునేటట్టుగా బాడీ చేస్తుంది. దిస్ ఇస్ కాన్సెప్ట్ ఆఫ్ థ్రెషోల్డ్. మనం రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా పెరిగిపోయినప్పుడు, రెండోది అక్యుములేషన్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్ పెరిగినప్పుడు కూడా మనం ఈ లాక్టిక్ థ్రెషోల్డ్ అని చెప్పుకొని ఉంటాం. వెంటిలేటరీ థ్రెషోల్డ్ అని, లాక్టేట్ థ్రెషోల్డ్ అని మళ్ళీ రెండు రకాలు. వెంటిలేటరీ థ్రెషోల్డ్ అనేమో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా అక్యుములేట్ అయిన పాయింట్. లాక్టేట్ థ్రెషోల్డ్ అంటే ఏమో బ్లడ్ లో ఈ లాక్టిక్ యాసిడ్ యొక్క అక్యుములేషన్ ఎక్కువగా అయినప్పుడు. సో దిస్ పాయింట్, ఇవి ఎక్కువగా ఈ రకం వీటిని కూడా మనం థ్రెషోల్డ్ అని అంటాం అన్నమాట. థ్రెషోల్డ్ గా మనం చెప్పుకోవచ్చు. రెండు రకాల థ్రెషోల్డ్స్, కార్బన్ డైఆక్సైడ్ ప్రొడక్షన్ ఎక్కువైపోయి కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఎప్పుడైతే పెరిగిపోతాయో అది వెంటిలేటరీ థ్రెషోల్డ్ అంటాము. లాక్టిక్ యాసిడ్ అక్యుములేషన్ ఎక్కువైపోయినప్పుడు బ్లడ్ లో దాన్ని లాక్టేట్ థ్రెషోల్డ్ అని కూడా అంటాము. వెంటనే వీటిని తగ్గించుకోవాల్సిన పరిస్థితి అవసరం మనకి వస్తుంది అనమాట. సో ఆక్సిజన్ రికవరీ అనేది రేపు చెప్పుకుందాం మనం. ఆక్సిజన్ అనేది మరి అంటే ఈ లాక్టేట్ లెవెల్స్ ని తగ్గించుకోవడం, కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ని తగ్గించుకోవడం అనేది ఏ రకంగా చేసుకోవాలి అనే దాన్ని రేపు చెప్పుకుందాం. ఇక్కడితో ఈవేళ ఐఎమ్ స్టాపింగ్ హియర్ ఫర్ టుడే. ఎనీ క్వశ్చన్స్? సార్ చిన్న డౌట్ సార్. సార్